నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము సమ్మేటివ్ అసెస్మెంట్ 1కి సంబంధించిన 9th క్లాస్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ ఫిగర్స్ అన్నమాట. లైన్స్ అండ్ యాంగిల్స్ అన్నమాట. లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఎక్స్ వై అనేవి ఉన్నాయి. ఈ ఎక్స్ వై వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ ఈ ఫిగర్ లో ఏబి రేషియో ఇచ్చారు, సి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ లొకేట్ √5 ఆన్ నంబర్ లైన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు √9.3 కన్స్ట్రక్ట్ చేసేది కూడా అడుగుతున్నారు. ఒకసారి రెండు ప్రాబ్లమ్స్ ని బాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లొకేట్ పాయింట్స్ ఆన్ గ్రాఫ్. కొన్ని పాయింట్స్ ఇస్తారు, అవి మనము గ్రాఫ్ పైన లొకేట్ చేయాలి. లేదా అవి ఏ క్వాడ్రంట్ లో ఉన్నాయి, లేదా ఎక్స్ యాక్సెస్ పైన ఉందా, వై యాక్సెస్ పైన ఉందా, వాటి యొక్క పేర్లు రాయమని అడుగుతారు. అలా అయినా అడగచ్చు, లేదా గ్రాఫ్ షీట్ లో వాటిని లొకేట్ చేయండి, లొకేట్ చేసిన తర్వాత ఏ షేప్ వచ్చిందో చెప్పండి, అలా కూడా అడగచ్చండి. సో చూసుకోండి, వీటిల్లో ఇవైనా రావచ్చు అనమాట. మనకున్న అకాడమిక్ స్టాండర్డ్ 5th అకాడమిక్ స్టాండర్డ్లో మనకి కన్స్ట్రక్షన్ రావచ్చు, గ్రాఫ్ ప్రాబ్లం రావచ్చు అనమాట. సో ఆ రెండిట్లో ఏదైనా అడగచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్. ఈ ఫ్యాక్టరైజ్లో ఇవే అనే కాదు, ఇవి a³ + b³ a³ - b³ లాగా ఉన్నాయి. అలా కాకుండా మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి అక్కడ. a+b² ఫార్ములా లాగా రాయడం కానీ, లేదా a² + b² + 2ab లాగా రాసి ఇది ఏం రాయొచ్చు అని చెప్పడం కానీ, అలా ఫ్యాక్టరైజ్లో ఏదైనా ఒక ప్రాబ్లం అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్ in which their areas are given. Then area is 25a square minus 35a plus 12. ఈ ఈక్వేషన్ కి 25a square minus 35a plus 12 ఈ ఈక్వేషన్స్ కి మనము లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంట. అది ఎక్స్ప్రెషన్స్ ఫామ్ లో మనం ఫ్యాక్టరైజ్ చేసి చేస్తామండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నారు. ఒక్కొక్కసారి క్యూబ్ కి సంబంధించి అంటే 3 మెజర్స్ వచ్చేవి, అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ వచ్చేవి కూడా ఫ్యాక్టరైజ్లో ఉన్నాయి మనకి. ఒకసారి అది కూడా చూసుకోండి. నెక్స్ట్ సింప్లిఫైలో ప్రాబ్లమ్స్ ఇవే అని కాదు, ఇలాంటివి ఏవైనా రావచ్చు అని చెప్తున్నామండి. ఇది a+b² ఒకటి, a+b × a - b ఒకటి, a - b² ఒకటి, ఎలా ఉంటే దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సింప్లిఫైలో ఇంకా ఇవి కూడా a⁴m + n లాగా రాసుకునేవి, a⁴m అంటే a⁴m - n గా రాయొచ్చు అన్నవి ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేసేవి సింప్లిఫైలలో రావచ్చు అనమాట. ఇవన్నీ మనకి 8 మార్క్స్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫిగర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. 4 మార్క్స్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్ అంటే PYQ ఫామ్ అనమాట. అంటే బార్ ఇచ్చి చేసేవి ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఇన్ కేస్ 2.35 బార్, 35కి బార్ అన్న ఈ ప్రాబ్లం ఇదంటే ఇదేని కదా. PYQ ఫామ్లో బార్ ఉన్న వాటికి చేసేవి కంపల్సరీ ఒక ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ x + y + z = 0, then x³ + y³ + z³ = 3xyz. Find 4 different solutions for x + 5y = 3. డిఫరెంట్ సొల్యూషన్స్ మన ఇష్టం అనమాట. ఎక్స్ ఏమైనా తీసుకుంటే ఎక్స్ ఒకటి తీసుకుంటే వై వస్తుంది, లేదా వై తీసుకుంటే ఎక్స్ వస్తుంది. అలా ఏవైనా 4 డిఫరెంట్ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఇదే ఉండదు, ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. బట్ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మాత్రమే నేర్చుకుంటే మనం సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎ పాయింట్ సి లైస్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి such that AC = BC, then prove that AC = half of AB. Explain by drawing the figure. మనకు యూక్లిడియన్ జామెట్రీలో ఇలాంటి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఏ యాక్సిమ్ని యూజ్ చేస్తున్నాం, విచ్ యాక్సిమ్ ఈజ్ యూజ్డ్ హియర్ ఆర్ విచ్ పోస్టులేట్స్ ఈజ్ యూజ్డ్ హియర్ అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపైన 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 చెక్ చేసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ యూక్లిడ్ యాక్సిమ్స్ 4 యాక్సిమ్స్, 4 పోస్టులేట్స్ ఏవైనా అడగచ్చు. నెక్స్ట్ ఇఫ్ x + y = w + z, దెన్ AOB అనేది ఒక లైన్ అని చూపండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ఫిగర్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, AOB
ఏఓబి అనేది ఒక లైన్గా చూపించాలంట మనం. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ వై అండ్ జెడ్ ఇన్ ద ఫిగర్ అనమాట. ఈ ఫిగర్లో మనము ఎక్స్ ఎంత, వై ఎంత, జెడ్ ఎంత చెప్పాలి. ఒక చిన్న క్లూ ఇచ్చారు, దాన్ని ఒక్కదాన్ని మనము వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యాంగిల్స్ అనేది మనం చూసినట్లయితే రిమైనింగ్ వాల్యూస్ ఆర్ ఫైండింగ్ ఈజీలీ అన్నది మనకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ find 64 whole to the power of 1/3 and 256 whole to the power of 1/3. వాటిని ఎల్సిఎం చేసి ఎలా రాసుకోవాలో చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో లొకేట్ చేస్తే ఏం మనం అబ్జర్వ్ చేస్తాం, వాట్ కెన్ యూ అబ్జర్వ్ అన్నది మన క్వశ్చన్ అనమాట. అంటే దీన్ని గ్రాఫ్లో చూపించాలని కాదు, గ్రాఫ్లో లొకేట్ చేస్తే ఏం అబ్జర్వ్ చేయగలవు అన్నది మాత్రమే మన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫర్ ద గివెన్ సొల్యూషన్ విచ్ యాక్సమ్ ఆర్ పాస్టులేట్ వాజ్ సూటబుల్. ఏవైనా కొన్ని సిచ్యుయేషన్స్ ఇస్తారు, అక్కడ ఏ యాక్సమ్ యూజ్ చేస్తున్నారు లేదా ఏ పాస్టులేట్ యూజ్ చేస్తున్నారో రాయాల్సి ఉంటుంది అనమాట. సిచ్యుయేషన్ ఏదైనా సరే వాళ్ళు ఇచ్చిన సిచ్యుయేషన్ని మనం 1-2 సార్లు మనం బాగా చదివినట్లయితే మనకు అర్థమైపోతుంది అక్కడ యాక్సమ్ వాడామా పాస్టులేట్ వాడామా అనేది తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. If AB and CD intersect each other at point O, if angle AOC is to angle COB equals to 5:7, then find all angles. మనము ఫిగర్ డ్రా చేసుకొని దీనికి తగ్గట్లుగా ఏమేమి యాంగిల్స్ వస్తాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ A, B, C are 3 points on a line and B lies between A and C, then prove that AB plus BC equal to AC. ఇందాకే చెప్పాను మీకు యూక్లిడియన్ జామెట్రీలో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటివని. ఇందాక అక్కడ ఒకటి చెప్పుకున్నాం, ఇప్పుడు ఇది ఇంకొకటి అనమాట. ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ 3 మనకి ఇంపార్టెంటే, 3ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 4x + 2y = 7. ఈక్వేషన్ ఏదైనా అవ్వచ్చండి, ఇదే ఇవ్వాలని కాదు, ఈక్వేషన్ ఏవైనా ఇవ్వచ్చు. బట్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax + by + c = 0 అండ్ ఫైండ్ ఏబిసి. ax + by + c ఫామ్లోకి రాసి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లం ఏదైనా ఇవ్వచ్చు, ఈక్వేషన్ వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ పాయింట్స్ ఇచ్చి ఏ క్వాడ్రంట్లో ఇవి ఉంటాయి అన్నవి మనము రాయాల్సి ఉంటుంది. Q1, Q2, Q3 అనేసి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ -3 -2 ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్, -2 + 3 సెకండ్ క్వాడ్రంట్, అలా వాళ్ళు పాయింట్స్ ఇస్తే మనం ఏ క్వాడ్రంట్ అనేది రాస్తాం, Q1, Q2, Q3 అలా అంతే. ఫైండ్ 5 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 2 and 3. 2, 3కి మధ్యలో ఉండే ఏవైనా 5 రేషనల్ నంబర్స్ రాయండి. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ x² - x - 6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇన్ 3x + 2y + k = 0. ఇఫ్ x = 2, y = 1. x ఇంత, y = 1 అయితే మనకి ఈ ఈక్వేషన్లో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నది ప్రాబ్లం అనమాట. ఇవి మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయినవి. నెక్స్ట్ 1 మార్క్ ప్రాబ్లంకి చూడండి. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ? హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ? ఎక్స్ కోఆర్డినేట్ నేమ్ ఏంటి, వై కోఆర్డినేట్ నేమ్ ఏంటి, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఏంటి, అన్డిఫైన్డ్ టర్మ్స్ జామెట్రీలో ఏమేమి ఉన్నాయి, యూక్లిడ్స్ బుక్ నేమ్ ఏంటి, హౌ మెనీ చాప్టర్స్ మేక్ ద ఎలిమెంట్స్ అనేది ఎన్ని చాప్టర్స్ కలిపితే వచ్చింది, డిఫైన్ థీరం అంటే ఏంటి. నెక్స్ట్ P/Q ఆఫ్ జస్ట్ ఇక్కడ బార్ ఉండదు, అబ్జర్వ్ చేయండి. 1 మార్క్కి ఇచ్చే వాటిల్లో బార్ ఉండదు, మనం ఇందాక చెప్పుకున్న వాటిల్లో అక్కడ బార్ ఉంటుంది, అది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ గోల్డ్ బ్యాక్ కంజెక్చర్, డిఫైన్ గోల్డ్ బ్యాక్ కంజెక్చర్. ఈ గోల్డ్ బ్యాచ్ కంజెక్చర్ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి, నేర్చుకోండి. వాట్ డూ వీ కాల్ వర్టికల్ లైన్ ఇన్ గ్రాఫ్, వాట్ డూ వీ కాల్ హారిజంటల్ లైన్ ఇన్ గ్రాఫ్. హారిజంటల్ లైన్ ఏమంటాము, వర్టికల్ లైన్ ఏమంటాము. డివైడ్ 6√5 by 2√5. The zeros of the polynomial of px = x + b is. దీని యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము 1 మార్క్కి అడగటానికి ఛాన్స్ ఉందండి. ఈ ఫార్మాట్లో కానీ మీరు ఫాలో అయినట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ నుండి దాదాపుగా మనకు 50 మార్క్స్ పైన గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. 50 to 60 మార్క్స్ వస్తాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.